అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి యువత సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపినటువంటి ఘటన వనపర్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కేవలం వనపర్తి జిల్లాలోనే పదుల సంఖ్యలో సైబర్ నేరాలు చేసినటువంటి వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వారంతా కూడా ఏ విధంగా ఈజీ మనీ సంపాదించాలనేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ సైబర్ నేరగాళ్ళు వారి ఉచ్చులో చిక్కించుకోవడం జరిగింది. వారి ద్వారా అనేక మంది ద్వారా పూర్తిగా కోట్ల రూపాయల వరకు కూడా ఫ్రాడ్ జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లా పోలీసులకు కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం జరిగింది. ఒక్క వనపర్తి జిల్లాలోనే దాదాపుగా 31 మందిపై కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు వనపర్తి జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ నేరాలు అనేటివి కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దికి సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి జిల్లానే పూర్తిగా హాట్ స్పాట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచే పెద్ద సంఖ్యలో యువత అంతా కూడా సైబర్ నేరాలలో ఉంటూ చాలామందిని మోసం చేసినటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 31 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వీరందరూ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఎట్లా వీరిని మీరు ట్రేస్ అవుట్ చేయలేదు? అంటే ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ షికాగోయల్ డీజీ గారి ఆదేశాల మేరకు, తర్వాత వారు ఇచ్చిన సమాచారం మేరకు మన దగ్గర దాదాపు 11 కేసులు రిపోర్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. అయితే ఈ 11 కేసుల్లో ఇన్వెస్టిగేషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో సమన్వయం చేసుకొని మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే దాదాపుగా ఈ 11 కేసుల్లో నంబర్ ఆఫ్ అఫెండర్స్ని మేము ఐడెంటిఫై చేశాం. దానిలో ముఖ్యంగా ఒక 31 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ సైబర్ నేరాలకు పాల్పడి సంపాదించిన డబ్బుతోని వాళ్ళు జేసీబీ, కార్సు, తర్వాత ఒకరిద్దరు ₹1,00,00,000 విలువ చేసే ఇండ్లు కూడా కట్టుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసి వాళ్ళకు అమౌంట్ ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళు ఎవరి ద్వారా ఖర్చు పెట్టి ఇంత ఆస్తులు కూడబెట్టారనే విషయం మీద పూర్తిగా బ్యాంక్ ద్వారా సమాచారాన్ని సేకరించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ యొక్క విధానాన్ని సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. తద్వారా ఈ 31 మందిని కోర్టుకు ప్రవేశపెట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసాం. వాళ్ళకు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఏ రకంగా సైబర్ నేరాలకు పాల్పడి సంపాదించిన డబ్బుతోని కొనుక్కున్న ఆస్తులన్నిటి యొక్క పత్రాలను, తర్వాత వాహనాలు ఉంటే వాహనాలను వాటిని జప్తు చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. దాదాపుగా వీరంతా కూడా ఒక పల్లెటూరుకు చెందినటువంటి వ్యక్తులుగానే తెలుస్తుంది. అందుట్లో కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. వీరు ఇంత టెక్నాలజీని ఉపయోగించడం ఎలా ఉపయోగించారు? సైబర్ నేరాల పూర్తిగా ఎవరైతే అమాయకులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలంటే కొంత టెక్నాలజీ మీద కూడా వీరికి అవగాహన ఉంటుంది. ఎక్కడైనా ట్రైనప్ తీసుకున్నారా వీరు? ఇది చాలా ఈజీగా చేస్తున్నారు. ఎట్లా అంటే వీళ్ళు పాట్నా, తర్వాత ఢిల్లీ, కోల్కతా, జార్ఖండ్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ సెక్యూరిటీ మాఫియా ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలు ఏం చేస్తాయంటే ఈ తెలుగు తెలిసిన వాళ్ళతోని తెలుగు, తమిళ్ తెలిసిన వాళ్ళతోని తమిళ్ వాస్తవ్యులను, తర్వాత మలయాళం తెలిసిన వాళ్ళను, ఇట్లా డిఫరెంట్ ఏరియా వాళ్ళను వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్గా ఏర్పాటు చేసుకోమని చెప్పి వాళ్ళకు ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత ఒకరికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోని ఇంకా మిగతా వాళ్ళ గ్రూప్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం చేసి ఈ ఫేస్బుక్లో ద్వారా ధనీ యాప్ కానీ, ముద్రా లోన్స్, బ్యాంకులో సమాచారాన్ని ఎవరైనా రాస్తే వీళ్ళు తస్కరించి ఆ నంబర్స్ వీళ్ళకు లోకల్గా ఎవరైతే తెలుగు తెలిసిన వాళ్ళకు ఈ నంబర్స్ ఇస్తారు. వీళ్ళు ధనీ యాప్లో, తర్వాత ముద్రా లోన్స్ ఇటువంటి యాప్లలో లోన్ గురించి వెతుకుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తెలుగు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళతోని, తమిళ్ తెలిసిన వాళ్ళు తమిళ్ వాళ్ళతోని, మలయాళం తెలిసిన వాళ్ళు మలయాళీతోని, మరాఠీ తెలిసిన వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళతోని మాట్లాడి మేము మీకు మన లోన్ శాంక్షన్ అయింది, మీరు ప్రాసెసింగ్ ఫీజు ఇంత కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కట్టాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వాళ్ళ అకౌంట్స్లోకి, ఈ మ్యూల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించిన దానిలో మెయిన్ మాఫియా ఎక్కడైతే నెట్వర్క్ ఉందో వాళ్ళు ఇలా చేసిన వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 20-30% మనీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రకంగా వీళ్ళు డబ్బులు కూడబెట్టుకోవడం జరుగుతున్నది. దాదాపుగా ఈ 11 కేసుల్లో ₹4 కోట్ల దాకా నష్టపోయినట్టుగా మనకు అంచనాకు వచ్చాం. ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో ఉంది.
అయితే వీళ్ళు ఏదైతే ఈ డబ్బు ద్వారా సంపాదించుకున్న ఆస్తి పత్రాలు, కార్లు అవన్నీ విలువ మనం 2,20,25 లక్షల రూపాయల వరకు విలువ చేసే వస్తువులను మనం సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంగా జరిగినటువంటి ఈ సైబర్ నేరాల్లో పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఈ జిల్లా వాళ్ళే మాత్రమే ఉన్నారా, లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారు కూడా ఉన్నారు? అయితే ముఖ్యంగా మేజర్గా వనపర్తి జిల్లాకు చెందిన వాళ్ళే ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు, హైదరాబాదీసు, తర్వాత ఆంధ్ర కొంతమంది అట్లా కూడా ఉన్నారు. వాళ్ళ డేటా కూడా మనం కలిపేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మనకు 31 మందిని మీరు అక్యూజ్డ్గా తీసుకోవడం జరిగింది, వీరి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారందరినీ కూడా పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ టీం పనిచేస్తుంది? ఎస్, ఇది ఈ 31 మందే కాదు, ఇంకా ఎందరు ఉన్నారు అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. అంతేకాకుండా వీళ్ళ వెనుక ఉన్న ఈ పాట్నా, ఢిల్లీ, కోల్కతా, జార్ఖండ్ ఈ ప్రాంతాలలో ఉండి ఈ మాఫియాను రన్ చేస్తున్న వాళ్ళు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా మనం వాళ్ళను పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. ఒకే జిల్లా నుంచి దాదాపుగా 31 మంది ఇప్పటికే అదుపులోకి వచ్చారు. అంటే వీరంతా ఎక్కడ వాళ్ళకు కనెక్షన్ ఏర్పడింది? మొదట ఇక్కడ నుంచి ఎవరు ఆ పాట్నా కావచ్చు, కలకత్తా కావచ్చు, అక్కడికి వెళ్ళేసి ఎలా లింకప్ అయ్యారనేది మీ విచారంలో ఏమైనా తెలియదు? అయితే తెలియడం అంటే వీళ్ళు గతంలో చేసిన సైబర్ నేరస్తులతో సంబంధాలు ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ అరే నేను కూడా చేస్తే ఈజీ మనీ వస్తాయని చెప్పి ఇక్కడ అతను పట్నా అతని దగ్గరికి వాళ్ళ ద్వారా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని తనకు సంబంధించిన బంధువులు, తర్వాత స్నేహితులను ఒక గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఫోన్ నంబర్సు ఇతని ద్వారా మన ఏది మెయిన్ గ్యాంగ్ ద్వారా నంబర్స్ వస్తే ఆ నంబర్స్ను మళ్ళీ వీళ్ళకు షేర్ చేసి వీళ్ళను చీట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు ఇట్లా మాట్లాడండి, ఫలానా డేట్ నాడు అప్లోడ్ చేసుకున్నాడు, ఫలానా బ్యాంకులో వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే అక్యురేట్ ఇన్ఫర్మేషను వీళ్ళు చెప్పేసరికి వాళ్ళు నమ్ముతారు, కస్టమర్ నమ్ముతారు. అరే నాకు సంబంధించింది, అవును నేను ఫలానా బ్యాంకులో రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే వాళ్ళే కావచ్చు అని నమ్మి వీళ్ళు మోసపోతున్నారు. అట్లా వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఎవరైతే 31 మంది దొరకడం జరిగింది, ఇట్లాగే చాలామంది యువతంతా కూడా ఈజీ మనీ సంపాదించాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లతో చేతులు కలుపుతున్నటువంటి ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి కనుక ఇటువంటి నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి చర్యలు ఉంటాయి వాళ్ళపైన? ఇది మనకు బిఎన్ఎస్ చట్టం వచ్చింది, కఠినంగా వచ్చింది. తర్వాత సాక్ష్యాధారాలన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం వల్ల వాటిని చెరిపేసే అవకాశం లేదు. కాబట్టి కోర్టుకు వేరే స్పెషల్గా ఇతర అంటే హ్యూమన్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక అన్నోన్ అకౌంట్ నుండి వేల రూపాయల డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వచ్చాయి. వీళ్ళు చేసే వృత్తి ఏంటి అనేది చెప్పలేరు, చదువుకున్న క్వాలిఫికేషన్ లేదు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రానంత డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటి ద్వారా వీళ్ళు కొనుగోలు చేసిన వస్తువులన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. అంటే నేరం జరిగింది అనేటానికి పూర్తిగా ఎలాంటి బియాండ్ ఆల్ డౌట్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. రెండవది ఏంటంటే వీళ్ళకు ఈ ఎవరైతే మోసపోయిన వ్యక్తి ఉన్నాడో అతని నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా మనం లింక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి శిక్ష తప్పకుండా 7 సంవత్సరాలు నుండి 10 సంవత్సరాల వరకు ఒక్కొక్క వ్యక్తికి శిక్ష ఒక్కొక్క కేసులో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. మంచి విలువైన వయసు అంతా వీళ్ళు జైల్లో గడపాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మీరేం చెప్తారు, ఒక జిల్లా ఎస్పీగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జనాలు ఏ విధంగా అప్రమత్తంగా ఇప్పటికే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం కాలర్ ట్యూన్గా ఈ సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అవగాహన కొరకు ఒక కాలర్ ట్యూన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతుంది, సైబర్ నేరాల బారిన పడే బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మేము ఇప్పుడు వనపర్తి జిల్లాలో గత 6 నెలల నుండి మా దగ్గర ఉన్న కానిస్టేబుల్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి అధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, డిఎస్పీ మేము అందరం కూడా సైబర్ సెక్యూరిటీ విషయాలలో విపరీతమైన అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. స్కూళ్ళు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇట్లా మనం ఒక్కొక్క ఫోకస్డ్ గ్రూప్గా టార్గెట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలియజేయడం, వాళ్ళకి చెప్పి అంటే కేస్ స్టడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ రకంగా సైబర్ క్రైమ్ జరుగుతాయి, నష్టపోవడం ఎట్లా జరుగుతుందని పూర్తిగా విశ్లేషణాత్మకంగా మనము అంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చిన విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి గతంలో మాకు ఎవ్రీడే 3-4 కాల్స్ ఉండేటివి ఇప్పుడు నెలకు 1-2 కాల్స్ కూడా రావట్లేదు.
సో సైబర్ సెక్యూరిటీ విషయంలో మేము ప్రోయాక్టివ్గా ఉన్నామనే దానికి ఇది ఆధారం. రెండవది ఏంటంటే ప్రజలకు తెలియజేసేది మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే, మీకు స్మార్ట్ ఫోన్ ఉండడం గొప్ప కాదు, కానీ స్మార్ట్ ఫోన్ వాడడం ఏ విధంగా వాడడం అనేది తెలుసుకోవడం గొప్ప అనేది మేము వాళ్ళకి అర్థం చేయిస్తున్నాం. చేసుకోవాలి. వాళ్ళు ఏ రకమైన కాల్స్ వచ్చినా, తర్వాత ఫేక్ కాల్స్ కానీ అన్నోన్ పర్సన్స్ నుండి కాల్స్ వచ్చి మీకు లోన్ శాంక్షన్ అయింది, లేదా ఇంటి నుండే డబ్బు సంపాదించుకోవచ్చు, లేదా మీకు లాటరీ తగిలింది, ఇటువంటి ఏవి కూడా నమ్మకండి. ఒకవేళ అటువంటి కాల్స్ వస్తే మీరు ఇమ్మీడియట్గా డయల్ 100 కన్నా ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇందులో కొత్త రకం ఏంటంటే, మీ అమ్మాయిని అరెస్ట్ చేశాము, మీ అబ్బాయిని అరెస్ట్ చేశాము, సైబర్ నేరంలో పాల్గొన్నారు, లేకపోతే డెకాయిటీలో పాల్గొన్నారు, ఇట్లా చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర నుండి అని చెప్పి, ఢిల్లీ నుండి అని చెప్పి కాల్స్ వస్తుంటాయి. ఒకవేళ మీకు అటువంటి భయం గిట్ట కలిగినప్పుడు వెంటనే డయల్ 100 కన్నా చేయండి, లేదా లోకల్ పోలీస్ ఆఫీసర్ల యొక్క నంబర్లన్నీ మీకు గూగుల్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, లేదా మీకు పక్కన ఉన్న ఏ వ్యక్తిని అడిగినా తెలుస్తుంది. పోలీసుల అధికారులకు ఫోన్ చేసి నాకు ఇలా పలానా కాల్ వచ్చింది, ఇది నిజమేనా అని కనుక్కున్న తర్వాతనే మీరు ముందడుగేయాలని చెప్తున్నా. ఒకవేళ మీకు అలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ రిపీటెడ్ వస్తున్నాయి, వాటిని బ్లాక్ చేసి మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయాలని చెప్తున్నా. ఇమీడియట్గా బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసినామంటే మనకు కాల్స్ నుండి థ్రెట్ ఉండదు. వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే దాని పరంగా తగిన చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా ఏదైతే సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా జిల్లాలో 31 మంది వరకు కూడా సైబర్ నేరాలు చేసినటువంటి నేరస్తులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈజీ మనీకి అలవాటు పడి సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, వారి జీవితం అంతా కూడా జైలు పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వనపర్తి ఎస్పీ గిరిధర్ రావులా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.